ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రావెల్లో ఉన్నామండి. అదిగో కారు వెళ్తుంది చూశారు కదా, అది తార్ రోడ్ అండి. రావెల టు మందపాడు వెళ్ళే తార్ రోడ్డు, ఆటోను కారు వెళ్తుంది చూడండి. అది ఫ్రెండ్స్, అది రావెల టు మందపాడు వెళ్ళే మెయిన్ రోడ్డు, తార్ రోడ్ అండి. లోపలికి మనం ఒక 4 ఎకరాలు అడ్డం లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. మనం ఇదిగోండి, ఇది చూపించబోయే చేను ఏంటంటే 40 సెంట్లు. 40 సెంట్లు ఉందండి. అంటే ఇది మొత్తం ఎకరం 30 సెంట్లు చేను. అయితే ఈ ఎకరం 30 సెంట్లలో వాళ్ళు మనకి 40 సెంట్లు అమ్ముతామని చెప్పారు. ఇదిగోండి, ఇది ఈ చూసే గెనుము మొత్తం అండి. ఆ చివరి దాకా అక్కడ నుంచి ఆ మూల మీద నుంచి అక్కడ గెనుము ఉంది కదా, అవతల దున్నారు చూడండి, అక్కడ నుంచి అది ఆ చెట్లు ఉన్నాయి, అక్కడ గెనుము ఉంది కదా, అక్కడ నుంచి ఈ చివరికి అండి ఈ బారుకి, ఆ బారు గెనుము ఉంది కదా, చెట్లు వరుసగా ఉన్నాయి కదా, ఆ చెట్లు బారు గిట్టు వస్తే ఇదిగోండి, ఇది ఇంతవరకు. అయితే ఇది పూలింగ్‌లోకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇది కూడా వీళ్ళు అన్నదమ్ముల ఆస్తులు ఇయి. మామూలుగా వీళ్ళు ఒక 40 సెంట్లు ఒకళ్ళైతే వాళ్ళ 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 ఆస్తి వరకు వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. 40 సెంట్లు ఆయన వాటా వరకు. దీంట్లో మీరు 40 సెంట్లు కొనుక్కోవచ్చు. ఇది పూలింగ్‌లోకి ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ పూలింగ్‌లోకి వెళ్ళింది. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు నాకు ఫోన్ చేయండి. అంటే రావెల రెవెన్యూ మొత్తం పూలింగ్‌లో ఉంది. ఆల్రెడీ పూలింగ్‌లో ఉంది రావెల. ఇది మీరు కొనుక్కుంటేప్పుడు 40 సెంట్లు పూలింగ్‌లో ఇచ్చుకోవచ్చు. అంటే దీనికి దారి లేదండి, రోడ్డు లేదు. మామూలుగా లోపలికి ఉంటుంది. ఒక 4 ఎకరాలు అడ్డం తార్ రోడ్డుకి. పూలింగ్‌లోకి వెళ్ళేదానికి మనకు రోడ్డు అవసరం లేదు కాబట్టి 40 సెంట్లు కొనుక్కొని పెట్టుకొని పూలింగ్‌లో ఇచ్చుకుంటే మీకు రాజధానిలో గవర్నమెంట్ ఇచ్చే సిఆర్‌డిఏ ప్లాట్లలో ఒక ప్లాట్ వచ్చిద్దండి. ఇది ఫ్రెండ్స్, దీని గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం మనకి ఈ ఎకరం 30 సెంట్లలో 40 సెంట్లు మనకి సేల్ చేస్తారు, అమ్ముతారు. ఇదండి దీని గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.